హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ప్రభుత్వ ఉద్యోగం మనలో లక్షల మంది కలలు కంటుంటారు, కానీ పోస్టులు కొన్ని వేలు మాత్రమే ఉంటాయి. మీ ఫ్రెండ్కి జాబ్ వస్తుంది, మీ పక్కింటి వాళ్ళకి జాబ్ వస్తుంది, కానీ ఏళ్ల తరబడి రాత్రి బౌళ్ళు కష్టపడి చదువుతున్నా మీకు మాత్రం రావట్లేదు. ఇది చూసి నాకు లక్ లేదా, నా జాతకంలో ఏదో లోపం ఉందా, అసలు గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే, గవర్నమెంట్ కొలువు కొట్టాలంటే పుట్టుకతోనే రాసిపెట్టి ఉండాలా అని మీకు అనిపిస్తుందా? చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా వాడికి లక్కు బాగుందిరా అందుకే కొట్టాడు అని అంటుంటే ఆ డౌట్ ఇంకా మీకు పెరిగిపోతూ ఉంటుంది. అయితే ఈరోజు మీ ఆలోచనలు మార్చేటువంటి ఒక నిజం అనేది నేను చెప్పబోతున్నాను. అదృష్టాన్ని, జాతకాన్ని పక్కన పెట్టి మీ కష్టాన్ని, మీ ప్లాన్ని నమ్మేలా చేసేటువంటి ఒక పవర్ఫుల్ స్ట్రాటజీ అయితే మన దగ్గర ఉంది. ఈరోజు మనం లక్ అనే అపోహ నుంచి దాన్ని పగలగొట్టి సక్సెస్ వెనుకున్నటువంటి అసలు సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం. ఈ నిజం తెలిసాక మీరు మళ్ళీ వెనక్కి తిరిగి చూడరు, ఇది మాత్రం పక్కా. అదృష్టం అనే అబద్ధం వెనుకున్నటువంటి చేదు నిజాలు ఏంటంటే, ఫస్ట్ మనం ఒక నిజాన్ని సూటిగా ఒప్పుకుందాం. ప్రభుత్వ ఉద్యోగాల పోటీ అనేది ఒక యుద్ధం. ఇక్కడ గెలవడం అసలు ఈజీ అయితే కాదు ఎట్టి పరిస్థితిలో కూడా. కానీ చాలామంది ఏంటంటే తమ ఫెయిల్యూర్కి లక్ లేదు అని ఒక ముసుగైతే వేస్తుంటారు. ఇది మనల్ని మనం మోసం చేసుకోవడమే అంటా నేను. కొంతమంది నాకు టైం బాగోలేదంటారు, మరికొందరేమో వాడికి ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారు అందుకే వచ్చిందని చెప్పేసి మాట్లాడుతుంటారు. ఇంకొందరు వాడికి పుట్టుకతోనే తెలివితేటలు ఎక్కువరా అని చెప్పి కామెంట్ చేస్తుంటారు. ఇవన్నీ మన మనసుకి మనం చెప్పుకునేటువంటి సాకులు మాత్రమే. నిజాన్ని ఒప్పుకోవడం అనేది ఎవరికైనా చాలా కష్టం కదా. ఆ నిజం ఏంటంటే మనం ఎక్కడో తప్పు చేస్తున్నాం. మన ప్రిపరేషన్ మెథడ్లోనే లోపం ఉంది. మన దేశంలో నిరుద్యోగం ఎంత తీవ్రంగా ఉందో మనందరికీ తెలుసు. ప్రస్తుతం ఎంత దారుణంగా ఉందంటే కేవలం 15,000 రూపాయల జీతానికి స్వీపర్ లాంటి కాంట్రాక్ట్ ఉద్యోగాలకు కూడా వేల మంది గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు అప్లై చేస్తున్నారు. అన్ని చోట్ల అంతే ఉంది, అన్ని రాష్ట్రాల్లో కూడా. ఇది లక్ లేకపోవడం కాదు, ఇది భయంకరమైనటువంటి పోటీ. అవకాశాలు తక్కువ, పోటీ పడే వాళ్ళు ఎక్కువ. ఇలాంటి టైంలో సింపుల్గా పుస్తకాలు ముందేసుకొని గంటల తరబడి చదివితే మాత్రం సరిపోదు. అది హార్డ్ వర్క్ అవుతుంది, కానీ స్మార్ట్ వర్క్ అయితే అస్సలు కాదు. మనలో చాలామంది చేసేటువంటి పెద్ద మిస్టేక్ ఇదే. పక్కింటి అబ్బాయి 12 గంటలు చదువుతున్నాడు, మనం 14 గంటలు చదువుతాం. అతను 10 పుస్తకాలు చదవడని చెప్పి మనం 15 పుస్తకాలు కొంటాం, కానీ రిజల్ట్ మాత్రం 0 అవుతుంది. ఎందుకంటే మనం వాళ్ళ గడ్డిగా కాపీ కొడుతున్నాం, కానీ వాళ్ళ సక్సెస్ వెనుకున్నటువంటి సిస్టమ్ని మాత్రం ఎవరు కూడా అర్థం చేసుకోవట్లేదు. మీరు వినేది కరెక్టే. గవర్నమెంట్ జాబ్ కొట్టడం అనేది ఒక సిస్టమ్. అది లక్ మీద రాదు, అది ఒక కరెక్ట్ పద్ధతి, మెథడ్ రావాలి. ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఆ సిస్టమ్ని మీరు అర్థం చేసుకొని దాన్ని బ్రేక్ చేసినప్పుడే వాళ్ళే విన్నర్ అయితే అవుతారనమాట. లక్కును నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా ఆడియన్స్లో ఒకటిగా మిగిలిపోతాడు తప్ప. ఈరోజు నేను మీకు ఆ సిస్టమ్ని ఎలా అర్థం చేసుకోవాలి, దాని మీద ఎలా పట్టు సాధించాలనేది వివరిస్తాను. మీరు అదృష్టాన్ని తిట్టడం ఆపేసేసి మీ తలరాతను మీరే రాసుకునేటువంటి టైం అయితే వచ్చింది. బ్రహ్మ రాయడం కాదు, మీరే రాసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన తెలంగాణ ఎగ్జామ్స్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇక గెలుపుకు పునాది 3 స్తంభాల రహస్యం అంటే 3 పిల్లర్స్ సీక్రెట్స్ అనే వ్యూహం ఏంటనేది నేను చెప్తాను ఇప్పుడు. సక్సెస్ అనేది యాదృచ్ఛికంగా ఏమీ రాదండి. అదొక ప్లాన్ ప్రకారం మనం బిల్డ్ చేసుకోవాలి, నిర్మించుకోవాలి. ఆ నిర్మాణానికి అవసరమైనటువంటి 3 బలమైన పిల్లర్స్ అనేది చాలా అవసరము. ఈ 3 పిల్లర్స్ ఫ్రేమ్వర్క్ని మీరు సరిగా అర్థం చేసుకుంటే, ఆచరణలో పెడితే మీ విజయాన్ని ఎవ్వడూ కూడా ఆపలేడనమాట. అందులో ఫస్ట్ పిల్లర్ ఏంటంటే విన్నర్ మైండ్ సెట్. అన్నింటికంటే ముందు మనం గెలవాల్సింది పరీక్షా హాల్లో కాదు, మన మెదడులో, మన ఆలోచన విధానంలోనే ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్ జర్నీ అనేది 80% మెంటల్ గేమ్, 20% మాత్రమే చదువు అని గుర్తుపెట్టుకోండి. ఒక ఉదాహరణ చూద్దాము. నాకు తెలిసినటువంటి కృష్ణ అనే ఒక స్టూడెంట్ ఉన్నాడు. 3 ఏళ్ల క్రితం గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. చాలా కష్టపడతాడు, కానీ ప్రతిసారి కొద్ది మార్కులతోనే ఫెయిల్ అయ్యేవాడు. నాకు అదృష్టం లేదు సార్, నా వల్ల కాదని నిరాశ చెందేవాడు. అయితే అలాంటి వాళ్ళకి నాలాంటి మోటివేటర్ ఒకడు సజెషన్ ఇచ్చాడు. కృష్ణ, నీ ఫైట్ ఎగ్జామ్తో కాదు, నీతోనే. నీ లోపల ఉన్నటువంటి నేను గెలవలేను అనే ఫీలింగే నీకు అతిపెద్ద శత్రువు అని అంటాడు. అంటే మనం మొదట చేయాల్సింది ఈ సెల్ఫ్ డౌట్ని చంపేయడము. నాకు గుర్తుండదు, నాకంటే తెలివైన వాళ్ళు లక్షల మంది ఉన్నారు, ఈసారి బాగా పోటీ ఎక్కువ ఉందట, ఈసారి కూడా రాకపోతే నా పరిస్థితి ఏంటి, ఇట్లాంటి ఆలోచనలు, ఇలాంటి నెగిటివ్ ఆలోచనలే మనని వెనక్కి లాగుతూ ఉంటాయి అన్నమాట. ఈ సంఖ్యలని మీరు తెంచుకోవాలి. ఎలా అంటే ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే అద్దంలో చూసి మీకు మీరే చెప్పుకోండి, నేనే విన్నర్, ఈ ఉద్యోగం నా కోసమే ఉంది, నేను కరెక్ట్ ప్లాన్తో చదువుతున్నాను, నా కష్టం వేస్ట్ కాదు. ఇది వినడానికి ఏంటంటే కొంచెం పిచ్చిగా అనిపించవచ్చు, కానీ ఈ పాజిటివ్ మాటలు అనేది మీ బ్రెయిన్లో ఒక మ్యాజిక్ని అయితే చేస్తాయి.
అదృష్టం అనేది ఒక నమ్మకం అయితే ఆత్మవిశ్వాసం అనేది ఒక ఆయుధం అనమాట. అంటే నమ్మకాన్ని కాదు, ఆయుధాన్ని నమ్మండి. మీరు గెలుస్తారని మీరు నమ్మనప్పుడు మిమ్మల్ని గెలిపించడానికి ప్రపంచంలో ఏ శక్తి కూడా ముందుకు అయితే రాదండి. కాబట్టి ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీ మైండ్ సెట్ని మార్చుకోండి. మిమ్మల్ని మీరు ఒక అభ్యర్థిగా కాకుండా కాబోయేటువంటి అధికారిగా చూడటం అనేది మీరు ఊహించుకోవడం అనేది ప్రారంభించండి. ఇక సెకండ్ పిల్లర్ స్ట్రాటజిక్ ప్లానింగ్ అనేది ఉండాలి. కష్టపడి చదవడం వేరు, స్ట్రాటజీతో చదవడం వేరు. గాడిదలాగా మోయడానికన్నా గుర్రంలాగా పరిగెత్తడానికి చాలా తేడా ఉంటుంది కదా. మనం గుర్రంలాగా పరిగెత్తాలి. దానికి కావాల్సింది ఏంటంటే పర్ఫెక్ట్ స్ట్రాటజీ కావాలి. ఇందులో 3 ముఖ్యమైనటువంటి భాగాలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే సరైన ఫీల్డ్ని ఎంచుకోవడం. మనలో చాలామంది చేసేటువంటి పెద్ద తప్పు ఏంటంటే కనిపించిన ప్రతి నోటిఫికేషన్ కూడా అప్లై చేయడం. ఇది చాలా పెద్ద బ్లండర్. ప్రతి ఎగ్జామ్కి ఒక స్టైలు, ఒక డిమాండ్ ఉంటుంది. యూపీఎస్సి సివిల్స్ కానీ, బ్యాంక్ పిఓస్ కానీ, ఎస్ఎస్సి సిజిఎల్ కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, మన ఏపీపీఎస్సి కానీ, టీజీపీఎస్సి కానీ, ఇవన్నీ కూడా వేర్వేరు యుద్ధాలు. మీ బలాలు బలహీనతలు ఏంటో తెలుసుకొని ముందుగా అనలైజ్ చేసుకోండి. మ్యాథ్స్, రీజనింగ్ బాగా వస్తే బ్యాంకింగ్, ఎస్ఎస్సి లాంటివి ఫోకస్ పెట్టండి. మీకు సోషల్ సైన్సెస్, కరెంట్ అఫైర్స్ మీద గ్రిప్ ఉంటే సివిల్స్ లేదా గ్రూప్స్ వైపు వెళ్ళండి. అంతేకాదు చాలామందికి తెలియనటువంటి కొన్ని ఉద్యోగాలను కూడా టార్గెట్ చేయాల్సి వస్తుంది. ఉదాహరణకు ఎంఓఐఎల్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు కానీ, లేకపోతే ఐబీలో కానీ, లేకపోతే ఇట్లా గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ పోస్టులు ఉంటాయి, ఐఎండీలో ఉంటాయి, ఇండియా మెట్రాలజికల్ డిపార్ట్మెంట్లో ఉంటాయి, ఖాళీలు ఉంటాయి. ఇట్లా తెలంగాణలో వచ్చేసరికి ప్రైవేట్ ఉద్యోగాలు కావాలనుకుంటే టామ్కామ్ ద్వారా జర్మనీ, జపాన్ లాంటి దేశాల్లో కూడా లభించేటువంటి స్కిల్ బేస్డ్ ఉద్యోగాలు ఉంటాయి. మీకు నర్సులు లేకపోతే అట్లాంటి ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు అలాంటివి ఉంటాయి. మామూలుగా వాళ్ళకు కూడా ఉంటాయి. అలా చాలామందికి వీటి గురించి తెలియదు. ఇలాంటి వాటి మీద దృష్టి పెడితే సక్సెస్ ఛాన్సెస్ అనేవి మీకు పెరుగుతాయి అనమాట. అంటే తెలివైన వాడు ఎప్పుడైనా సరే తనకు గెలుపు అవకాశాలు ఎక్కడ ఎక్కువగా ఉంటాయో అక్కడే పోటీ పడుతూ ఉంటాడు. ఇక రెండోది ఏంటంటే సిలబస్ని డీకోడ్ చేయడము. అంటే 80/20 రూల్ అనేది ప్రతి వాళ్ళు కూడా పాటించాలన్నమాట. అంటే సిలబస్లో ఉన్నటువంటి ప్రతి అక్షరాన్ని చదవాల్సిన అవసరం లేదు. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సరే సిలబస్లోని 20% ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచే 80% ప్రశ్నలు అనేవి వస్తాయి అన్నమాట. ఈ 20% ఏంటి అనేది మీరు కనిపెట్టాలి. ఎలా అంటే సింపుల్. పాత ప్రశ్నాపత్రాలు నేను చాలా వీడియోలో వచ్చి చెప్తూనే ఉన్నా. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడండి అని చెప్పి గత 5 నుంచి 10 ఏళ్ల పేపర్స్ తీసుకొని ఏ టాపిక్స్ రిపీట్ అవుతున్నాయో ఒక లిస్ట్ అనేది రెడీ చేసుకోండి. వాటి మీద ఫుల్ గ్రిప్ తెచ్చుకోండి. అవి 100% కూడా పూర్తి అయిన తర్వాత మిగతా 80% సిలబస్ మీద మీరు దృష్టి అయితే పెట్టండి. ఇది మీ టైంని సేవ్ చేస్తుంది, మీ స్కోర్ని డెఫినెట్గా పెంచుతుంది అనమాట. ఇక మూడవది మార్క్ టెస్ట్లునే ఆయుధంగా వాడుకోండి. చదవడం ఎంత ముఖ్యమో దాన్ని టైంకి తగ్గట్టుగా ప్రెజర్లో ఎలా అప్లై చేయాలో తెలుసుకోవడం అంతకంటే ముఖ్యం. దానికి ఉన్నటువంటి ఒకే ఒక దారి మార్క్ టెస్ట్లు. చాలామంది టెస్టులు రాస్తారు కానీ మార్కులు చూసి డిప్రెస్ అవుతుంటారు. కానీ అసలు స్ట్రాటజీ టెస్ట్ రాసాకే మొదలవుతుంది. ఫస్ట్ ఏంటంటే అనాలిసిస్ చేసుకోవాలి. ప్రతి తప్పు ఎందుకు జరిగింది చూడండి. మీరు రాశారు ఒక టెస్ట్, దాంట్లో తప్పులు ఎందుకు వచ్చినాయి చూడండి. కాన్సెప్ట్ తెలియలేదా, లేకపోతే సిల్లీ మిస్టేకా, లేకపోతే టైం సరిపోలేదా, లేకపోతే ఓవర్లుక్లో వెళ్ళిపోయిందా, ఇలాంటివన్నీ చూసుకోండి. ఇంకోటి ఏంటంటే నోట్స్ రాసుకోవాలి. మీ తప్పులన్నింటినీ నేను ఎర్రర్ నోట్బుక్ పెట్టుకోమని చెప్పి ఫస్ట్ వీడియోలోనే చెప్పాను. నేను మిస్టేక్ నోట్బుక్ కానీ ఎర్రర్ నోట్బుక్ కానీ పెట్టుకొని దాంట్లో రాసుకోండి నేనేం తప్పు రాశానని. ప్రతి వారం కూడా దాన్ని కంపల్సరీగా రివైజ్ చేసుకోండి. ఇవాళ నేను నిన్న ఆర్టీసీ టెస్ట్ పెట్టాను. 4 రాశారు, 4 వాళ్ళకి మార్కులు తక్కువ వచ్చినాయి. 3 మాత్రమే రాశారు. గ్రాండ్ టెస్ట్ పెట్టాను నేను. 200 మార్కులకి 3 గంటల ఎగ్జామ్ రాయడానికి వీలుగా నేను గ్రాండ్ టెస్ట్ పెడితే 3 మాత్రమే రాశారు. దాంట్లో చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ రాయాలి. మరి ఎందుకు రాయాలో నాకైతే తెలియదు. అంటే అన్నీ అయిపోయిన తర్వాత రాద్దాం అనుకుంటాను. అట్లా కాదండి, ఎప్పటికప్పుడు రాసేసుకోండి. అన్నీ అయిపోయిన తర్వాత రాయడం అనేది అది పాత పద్ధతి. అది ఇప్పుడు రాస్తే దాంట్లో తప్పులు ఏమన్నా అనేది మీరు మళ్ళీ ఒక 3 గంటలు రివిజన్ చేసుకోండి. నేను చెప్పేది కూడా అదే కదా. ఎర్రర్ మిస్టేక్ రాసుకోండి, మిస్టేక్ నోట్బుక్లో రాసుకోండి. అవన్నీ కూడా అట్లా మీరు ప్రతి వారం కూడా దాన్ని రివైజ్ చేయాలి. ఇవన్నీ చెప్పింది నేను తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ల గురించి. దాంట్లో టీఎస్, ఆర్టీసీ అవన్నీ ఉన్నాయి కదా, అట్లా ఆ టెస్ట్ల గురించి చెప్తున్నాను నేను. ఇలా మీరు రివైజ్ చేసుకుంటే ఏంటంటే మీరు ఎర్రర్ బుక్లో కానీ మిస్టేక్ బుక్స్లో కానీ మీరు రివైజ్ చేసుకుంటే ఏంటంటే అవే తప్పులు మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఒక్క మార్క్ టెస్ట్ రాయడం అంటే 3 గంటలు చదవడంతో సమానమని గుర్తుపెట్టుకోండి. ఈ వ్యూహాత్మక ప్రణాళిక అనేది అమలు చేయడానికి మనం తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ లాంటి యాప్లు ఉన్నాయి. మేము టెస్టుల కోసం లెసన్ వైజ్ మార్క్ టెస్టులు కూడా ఇస్తుంటాం. అంటే ఇవి ఉన్నాయి కదా, టీఎస్టీ ఉంది కదా, టీజీపీఎస్సీ టీఎస్టీ ఒకటి ఉంది కదా, కోర్టులకు సంబంధించి కానీ, ఆర్ఆర్బీకి సంబంధించి కానీ, గ్రూప్ 2 లాంగ్ టర్మ్ కోర్స్ కానీ ఇలాంటివన్నీ కొన్ని కండక్ట్ చేస్తున్నాం. ఎస్ఐపిసి ఇలాంటివి కండక్ట్ చేస్తున్నాం. వీటిలో జాయిన్ అయ్యారనుకో మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. వాటిని ఉపయోగించుకోండి. యాప్లో ఏంటంటే మనకు లెసన్ వైజ్ మార్క్ టెస్ట్లు ఉంటాయి. ఆ లెసన్లో తప్పు మీరు ఒక లెసన్ చదువుకోండి, ధ్వని పాఠం చదువుకోండి, ధ్వని పాఠం సంబంధించి రాసుకోండి. రాసుకున్న తర్వాత దానికి సంబంధించి ఎర్రర్ మిస్టేక్స్ ఎర్రర్ బుక్లో రాసుకోండి ఎందుకు తప్పు పోయింది అనేది. అలా ప్రతిదీ చేసుకుంటే మీకు ఉపయోగం ఉంటుంది. ఆ యాప్ లింక్ అనేది
వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చూడండి మీరు. ఇక థర్డ్ పిల్లర్ ఏంటంటే కన్సిస్టెంట్ ప్రాక్టీస్ అనేది, నిరంతర సాధన అనేది చాలా చాలా అవసరం. థర్డ్ పిల్లర్ ప్రపంచంలోనే బెస్ట్ ప్లాను మీ దగ్గర ఉండొచ్చు కాదంట్లా, కానీ అద్భుతమైన మీకు మైండ్ సెట్ కూడా ఉండొచ్చు. దాన్ని ఆచరణలో పెట్టకపోతే అదంతా వేస్ట్. కన్సిస్టెన్సీ అనేది అదే అనమాట. అంటే ఇది అదృష్టానికి అసలైనటువంటి ఆల్టర్నేట్ అనమాట. ఒకరోజు 15 గంటలు చదివి ఆ తర్వాత 3 రోజులు బ్రేక్ ఇచ్చే దానికంటే కూడా ప్రతిరోజు కూడా నిలకడగా 6 నుంచి 8 గంటలు చదవడం అనేది 1000 రెట్లు బెస్ట్ అనమాట. ఈ జర్నీలో మోటివేషన్ మిమ్మల్ని స్టార్ట్ చేస్తే డిసిప్లిన్ అనేది మాత్రమే మిమ్మల్ని సక్సెస్కి చేరుస్తుంది. మీరు వేసుకున్నటువంటి ప్లాన్ని ప్రతిరోజు ఫాలో అవ్వాలి. రోజు ఒక నిర్దిష్టమైనటువంటి గంటలు చదవటం, వీకెండ్స్లో రివిజన్ చేయటం, రెగ్యులర్గా మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు రాసడం, దీన్ని ఒక తపస్సులాగా చేయాల్సిందే. విజయం అనేది ఒక రోజులో వచ్చేటువంటి అద్భుతం కాదు, అది ప్రతిరోజు కూడా మీరు చేసే చిన్న చిన్న ప్రయత్నాలతోనే మొత్తం విజయం అంతా కూడా మీకు లభిస్తుంది. మీ కన్సిస్టెన్సీ చూసి మీ అదృష్టం కూడా మీ ముందు తలవంచుతుంది. నిజానికి కష్టపడి స్ట్రాటజీతో కన్సిస్టెంట్గా పనిచేసే వారికి సహాయం చేయడమే అదృష్టం యొక్క అసలైన పని అనమాట. అది అందరికీ రాదు, ఆ అదృష్టం ఇట్లా కన్సిస్టెంట్తో చదివే వాళ్ళకే వస్తుందన్నమాట. ఇక మూడోది ఏంటంటే ఆశావాహులు చేసేటువంటి సాధారణమైనటువంటి తప్పులు ఏంటంటే, అంటే మీరు ఈ 3 స్తంభాలని నిర్మించుకునేటువంటి క్రమంలో చాలామంది గొయ్యిలో పడుతుంటారు, అంటే కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. ఆ తప్పుల గురించి కూడా మిమ్మల్ని తెలుసుకుంటే మిమ్మల్ని మీరు మరింత స్పీడ్గా నడిపించడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఫస్ట్ ఏంటంటే పుస్తకాలన్నీ చదివేయాలి అనే ఆత్రము మానుకోండి. ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ చేసుకోకండి. ఒకే సబ్జెక్టుకి 5 పుస్తకాలు కొని ఏది పూర్తిగా చదవకుండా ఇంతకంటే అసలు అది పెద్ద తప్పు ఇంకోటి ఉండదండి. ఒక మంచి స్టాండర్డ్ బుక్ సెలెక్ట్ చేసుకోండి, దాన్నే 10 సార్లు రివైజ్ చేయండి. నేను మొన్న ఆల్రెడీ ఒక బుక్స్కి సంబంధించి ఒక ఇది ఇచ్చాను చూడండి, ఒకసారి వీడియో ఇచ్చాను. 10 పుస్తకాలను ఒకసారి చదవడం కంటే ఇది 1000 రెట్లు బెటరు. ఇక రెండోది ఏంటంటే రివిజన్ చేయకపోవడం చాలా తప్పండి. ముందుకు వెళ్తూ ఉంటే వెనక్కి తిరిగి చూసుకోకపోవడం అనేది మనం చేసేటువంటి మన చదివినంతా కూడా మన బ్రెయిన్లో ఉందా లేదా అని తెలుసుకోవడం అనేది కీలకం. కావాలంటే అది తెలుసుకోవాలంటే రివిజన్ అనేది చాలా కీలకం అనమాట. ఇక రోజువారీగా కానీ, వారం వారీగా కానీ, నెలవారీగా కానీ ఈ రివిజన్ ప్లాన్ అయితే ఖచ్చితంగా పాటించాలన్నమాట. ఇక ఇంకోటి ఏంటంటే చదవడం 50% అయితే రివిజన్ చేయడం అనేది 50% గుర్తుపెట్టుకుని, అప్పుడే మీకు జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక మూడోది ఏంటంటే పక్క వాళ్ళతో పోల్చుకోకండి. మీ జర్నీ మీది, మీ ఫ్రెండ్ సిలబస్ కంప్లీట్ చేశాడని చెప్పి లేకపోతే ఎక్కువ మార్క్ టెస్ట్లు రాస్తున్నాడని చెప్పి మీరు కంగారు పడకండి. మీ స్పీడు, మీ స్ట్రాటజీ మీవి. మీరు నిన్నటితో పోలిస్తే ఈరోజు ఎంత బెటర్గా ఉన్నారా లేదా అసలు అన్నదే మీకు ఒక కొలమానం అంటే మిమ్మల్ని మీరే కొలుచుకోవాలి. మీ పోటీ మీతోనే, పక్క వాళ్ళతో మాత్రం కానే కాదు అని గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, మనం వీడియో చివరికి వచ్చేసాం. ఇప్పుడు మీరే చెప్పండి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే పుట్టుకతోనే రాసిపెట్టి ఉండాలా, లక్కు మన తలుపు తట్టాలా? అస్సలు కానే కాదు. గెలుపు అనేది పుట్టుకతో రాదు. మనం కట్టుకున్నటువంటి ఈ 3 పిల్లర్స్ మీద, ఫ్రేమ్వర్క్ మీదే పనిచేస్తుందని చెప్పి గుర్తుపెట్టుకోండి. వాటిని గుర్తు చేస్తే ఒకసారి చూడండి. ఫస్ట్ ఏంటంటే విన్నర్ మైండ్ సెట్ ఉండాలి, మిమ్మల్ని మీరు నమ్మడం. రెండోది ఏంటంటే స్ట్రాటజిక్ ప్లానింగ్ ఉండాలి, అంటే తెలివిగా చదవడం నేర్చుకోండి. మూడోది కన్సిస్టెంట్ ప్రాక్టీస్ ఉండాలి, అంటే క్రమశిక్షణతో ప్రతిరోజు కూడా దాన్ని ఆచరించి చూపాలి. ఇవి మూడు కూడా అసలైనటువంటి సక్సెస్ సీక్రెట్స్ అనమాట. లక్ అనేది ఏ పని చేయకుండా కూర్చొని కబుర్లు చెప్పేవాడికి ఒక సాకు మాత్రమే అని తెలుసుకోండి. కానీ పట్టుదలతో, సరైనటువంటి ప్లానింగ్తో, కన్సిస్టెంట్తో కష్టపడేవాడికి ఆ కష్టమే లక్కుగా మారుతుంది. మీ అదృష్టాన్ని మీరే సృష్టించుకుంటారు. గుర్తుంచుకోండి, మీ చెమట చుక్కలే మీ తలరాతను మార్చేటువంటి సిరా చుక్కలు. ఇక మీద ఎవరైనా నీకు లక్కు లేదు బ్రదర్ అంటే ఒక స్మైల్ ఇచ్చి ఊరుకోండి. ఎందుకంటే అసలు నిజం ఏంటో ఇప్పుడు మీకు తెలుసు. మీ గెలుపు మీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ 3 పిల్లర్స్లో మైండ్ సెట్, ప్లానింగ్ అండ్ ప్రాక్టీస్ మీరు వెంటనే ఈ రోజు నుంచి స్టార్ట్ చేయబోయేటువంటి మొదటి స్టెప్ ఏది? కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. మీ జర్నీని ఈరోజే, ఈ క్షణం నుంచే మొదలు పెట్టండి. మీ కలను నిజం చేసుకునే పవర్ అనేది మీకే ఉంది. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ బటన్ ఇవ్వండి బ్రదర్. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ బటన్ ఇవ్వండి. లైక్ బటన్ ఇస్తే ఏంటంటే యూట్యూబ్ వాడు వేరే వాళ్ళకి కూడా రికమెండ్ చేస్తాడు, ఎక్కువ మందికి రికమెండ్ చేస్తాడు. కాబట్టి ఓకే, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.